Hello friends, welcome back. Welcome back to Rohit's analysis. So as we all know that మనకు ఎకనామిక్ సర్వే అనేది రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి హూ ఇస్ గోయింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా కూడా వెన్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఎకనామిక్ సర్వే వచ్చిందంటే వీ షుడ్ లుక్ ఎట్ ది ఎకనామిక్ సర్వే. డెఫినెట్లీ ఎకనామిక్ సర్వే నుండి మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎకనామిక్ సర్వేలో వచ్చిన కొన్ని నంబర్స్ని మనం ఇంపార్టెంట్గా చూడాల్సి ఉంటుంది. బికాజ్ ఆ నంబర్స్ని పర్టికులర్లీ ఎగ్జామ్లో క్వశ్చన్స్లో ఎకనామిక్స్లో అడగడం జరుగుతుంది. So it is very important for everybody to look at the economic survey before going to exam, right? So before directly jumping into economic survey, I just want to say that మనం ఒకసారి 2020 and 2021 ఎకనామిక్ సర్వేని కనుక గుర్తు చేసుకున్నట్లయితే 2020 and 2021 ఎకనామిక్ సర్వే యొక్క థీమ్ ఏం తీసుకోవడం జరిగిందంటే లైఫ్స్ ఆర్ లైవ్లీహుడ్ అని తీసుకోవడం జరిగింది. వాట్ ఇట్ ఈస్? ఎస్, ఇట్ వాస్ లైఫ్స్ ఆర్ లైవ్లీహుడ్ అని తీసుకోవడం జరిగింది. సో వాట్ ఈజ్ ది మీనింగ్ బిట్వీన్ దీని వెనుకున్న కారణం ఏంటిది? లైఫ్స్ ఆర్ లైవ్లీహుడ్ అని 2020-21 ఎకనామిక్ సర్వే తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ వర్డ్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే వి ఆల్ నో దట్ 2020లో మనకు కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చిన ఎకనామిక్ సర్వేలో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే కోవిడ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అందరినీ లాక్డౌన్ చేయాల్సిన సిచ్యువేషన్. ఒకవేళ లాక్డౌన్ కనుక చేయలేదనుకోండి, లాక్డౌన్ చేయకుండా వర్క్ చేయనిచ్చినాం అనుకోండి, అప్పుడు అది లైవ్లీహుడ్ అవుతుంది. కానీ లైవ్లీహుడ్ గురించి కనుక మనం ఆలోచించినాం అనుకో లైఫ్స్ పోతాయి, చాలామంది చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి చాలామంది చనిపోతారు కాబట్టి వాళ్ళని వర్క్ చేయనియొద్దు అని లాక్డౌన్ కనుక చేసినట్లయితే అప్పుడు లైవ్లీహుడ్ లేకుండా అవుతుంది. సో రెండు విధాలుగా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి టైంలో గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నది, ఎలా మేనేజ్ చేసింది అనేది మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు 2023-24 ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే అసలు అక్కడి నుండి మనం ఎలా బయటకు వచ్చినాం, హౌ డిడ్ వి ఎమర్జ్ ఫ్రమ్ దేర్ అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఒక రోబోస్ట్ ఎకానమీగా మనం ఎలా మారుతా ఉన్నాం, ఏం విధానాలు తీసుకుంటే, ఎటువంటి మెజర్స్ కనుక తీసుకున్నట్లయితే అంత భయంకరమైన సిచ్యువేషన్ నుండి ఇంత రోబోస్ట్ ఎకానమీగా ఇంత మంచి గ్రోత్ రేట్ చూపించుకుంటూ, ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపించుకుంటూ, మంచి జీడిపి గ్రోత్ రేట్ చూపించుకుంటూ, ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకుంటూ, ఫారెక్స్ రిజర్వ్స్ని పెంచుకుంటూ, అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ గుడ్ ప్లేస్ నౌ, రైట్? సో ఇంత మంచి ప్లేస్కి రావడానికి గవర్నమెంట్ యొక్క పాలసీస్, గవర్నమెంట్ యొక్క ఫిజికల్ పాలసీస్, ఆర్బీఐ యొక్క పాలసీస్, ఇటువంటి వెరీ గుడ్ పాలసీస్ని వెరీ గుడ్ విజన్ని తీసుకొని రావడం వల్ల, ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం వల్ల ఇండియా ఈస్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ ఎకనామిక్ సర్వే మనకు చెప్తా ఉంది. ఐ విల్ టెల్ యూ ఫ్రాంక్లీ దట్ ఎకనామిక్ సర్వే ఎప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని ప్రేజ్ చేసుకుంటూనే ఉంటుంది తప్ప మన గవర్నమెంట్కి నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడదు. ఎందుకంటే అల్టిమేట్లీ ఎకనామిక్ సర్వేని రెడీ చేస్తున్నది ఆ గవర్నమెంట్ వాళ్ళే కాబట్టి డెఫినెట్లీ గవర్నమెంట్ని ప్రేజ్ చేసుకుంటూనే ఉంటుంది. దిస్ ఈజ్ అ థింగ్, దిస్ ఈజ్ ద కోర్. అంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి ఎకనామిక్ సర్వేలో ఏముంది అని అర్థం చేసుకోవడానికి ఇది ఒక కోర్ అనమాట. 2020లో మనం ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నామో అక్కడ నుండి 23-24 కల్లా మనం ఎంత బాగా ఎమర్జ్ అయినాం అనేది మనకి ఎకనామిక్ సర్వేలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి, రైట్? సో నౌ లెట్ us go into the basic thing that what is the difference between budget and the economic survey. We all know that this is a very basic thing. Budget అంటే రాబోయే సంవత్సరానికి మనం వేసే ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బడ్జెట్. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇయర్లో ఏదైతే ఆల్రెడీ జరిగిన దాన్ని ఒక క్లియర్ కట్ క్లారిటీగా చూపించేదే మనకు ఎకనామిక్ సర్వే. సో దట్స్ ఎ బేసిక్ డిఫరెన్స్. బడ్జెట్ అంటే కమింగ్ ఇయర్ అండ్ ఎకనామిక్ సర్వే అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇయర్ లేదా ప్రీవియస్ ఇయర్ టు కరెంట్ ఎగ్జిస్టింగ్ ఇయర్ని ఎకనామిక్ సర్వేగా తీసుకోవడం జరుగుతుంది. రైట్ నౌ ఎస్ 2023-24 యాక్చువల్లీ ఓన్లీ 24 అని రాసిన 23-24 అది యాక్చువల్లీ రైట్. ఇక్కడ వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే, మనం ఆల్రెడీ ఎకనామిక్ సర్వే అంటే ఏంటిదో డిస్కస్ చేయడం జరిగింది. బట్ స్టిల్ వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే అంటే చూడండి. ది ఎకనామిక్ సర్వే ఇస్ అన్ యాన్యువల్ డాక్యుమెంట్ ప్రెజెంటెడ్ బై ద గవర్నమెంట్ అహెడ్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ టు రివ్యూ ద స్టేట్ ఆఫ్ ది ఎకానమీ. అంటే మన ఎకానమీ ఎలా ఉంది అనేది బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెడతారు మనకు ఎకనామిక్ సర్వేని. సో ఎవరు తయారు చేస్తున్నారు ఈ ఎకనామిక్ సర్వేని ఏదైతే ఉందో దీన్ని ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు మనకి ఎకనామిక్ సర్వేని తీసుకొని రావడం జరుగుతుంది. అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎవరి సూపర్విజన్ కింద అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క సూపర్విజన్ కింద మనకి ఎకనామిక్ సర్వేని తీసుకొని రావడం జరుగుతుంది బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. మరి ప్రెసెంట్ మనకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు అంటే మనకు వి అనంత నాగేశ్వరన్ ఎవరైతే ఉన్నారో వి అనంత నాగేశ్వరన్ ఈజ్ ది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అండ్ వన్ వెరీ బేసిక్ థింగ్ ఈస్ దట్ దిస్ ఎకనామిక్ సర్వే ఈజ్ ప్రెసెంటెడ్ బై అవర్ యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ.
రైట్. ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఏదైతుందో అది 1950-51లో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ 1950-51లో నుంచి ఎకనామిక్ సర్వే వాస్ ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ ది బడ్జెట్తో పాటే ఎకనామిక్ సర్వేని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండే హౌస్లో. బట్ ఫ్రమ్ ది ఇయర్ 1964 నుండి ఏదైతుందో దీన్ని సపరేట్ చేయడం జరిగింది. 1964 నుండి యూనియన్ బడ్జెట్ సపరేట్గా అండ్ ఎకనామిక్ సర్వే ఇవి రెండు సపరేట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది మన హౌస్లో. రైట్. సో మన ఏదైతుందో ఎకనామిక్ సర్వే అనేది వేరియస్ చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఎకనామిక్ సర్వేని మొత్తం రీడ్ చేయాలి, మొత్తం చూడాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనం ఇప్పుడు అంత డెప్త్గా కాకుండా చాప్టర్ బై చాప్టర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా. తర్వాత మళ్ళీ ఒక వీడియోని తీసుకుని వద్దాం. దాంట్లో ఇన్డెప్త్ అనాలిసిస్తోని, అంటే ఎకనామిక్ సర్వే యొక్క కంప్లీట్ ఇన్డెప్త్ అనాలిసిస్తోనే కొంచెం లెంతీ వీడియోస్ ఉంటాయి, లేదా 1 or 2 పార్ట్స్ చేసుకుంటూ దాన్ని డీల్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. ఫస్ట్ చూసినట్లయితే జీడిపి గ్రోత్ లేదా జీడిపి గ్రోత్ రేట్. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక మాట్లాడినట్టు కోవిడ్-19 ఏదైతుందో కోవిడ్-19లో ఉన్నట్టు అప్పుడు వచ్చిన ఎకనామిక్ సర్వే గురించి మనం మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ సెషన్ని, అక్కడి నుండి ఇప్పటి వరకు వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ప్రజెంట్ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, గ్రోత్ రేట్ ఎంత, ప్రజెంట్ ఇయర్కి జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, అండ్ కమింగ్ ఇయర్ యొక్క ఫోర్కాస్ట్ ఏంది అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా మనకి క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చూసినట్లయితే ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతుందో ఈ రియల్ జీడిపి గ్రోత్ రేట్ 23-24 కి 8.2% కనిపిస్తుంది మనకి. ఓకేనా. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతుందో లాస్ట్ ఇయర్కి మనకి ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే దట్ ఈస్ 8.2% కనిపిస్తుంది. అండ్ అదే కమింగ్ ఇయర్కి నెక్స్ట్ 24-25కి మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అంటే దానికి 6.5% నుండి 7% మధ్యలో. హౌ మచ్? 6.5% నుండి 7% మధ్యలో మన జీడిపి గ్రోత్ రేట్ అనేది ఉండబోతా ఉంది ఫర్ ద కమింగ్ ఇయర్ ఆఫ్ 24-25 అనేది ఇక్కడ ఒక ఎస్టిమేషన్. వి ఎగ్జాక్ట్లీ డోంట్ నో హౌ మచ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి, బట్ ప్రెజెంట్ వరకు అయితే ఎస్టిమేషన్ 6.5 నుంచి 7% వరకు ఉంటుంది కమింగ్ ఇయర్లో. ప్రెజెంట్ ఇయర్లో 23-24లో జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ అవర్ కంట్రీ ఎంత అంటే దట్ ఈస్ 8.2%గా చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి, ఎక్సీడింగ్ ది 8% మార్క్ ఇన్ 3 out of 4 quarters, అంటే 4 quarters ఉంటాయి కదా మనకు, ఆ 4 quartersలో 3 quartersలో కూడా 8% మార్క్ ఏదైతుందో దాన్ని బీట్ చేయడం జరిగింది మన జీడిపి గ్రోత్ రేట్. అంటే వెన్ వీఆర్ సీయింగ్ దట్ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతుందో ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్, చాలా మంచి జీడిపి గ్రోత్ రేట్ మనకు కనిపిస్తుంది. అండ్ కమింగ్ ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతుందో దిస్ ఈ 6.5 to 7%. మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు అండ్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ కావచ్చు, వీళ్ళు ఏమంటా అనుకున్నారంటే జీడిపి గ్రోత్ రేట్ ఫర్ ది కమింగ్ ఇయర్ వాళ్ళ ఫోర్కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండే. కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయితే జీడిపి గ్రోత్ రేట్ ఫర్ 24-25 ఈజ్ గోయింగ్ టు బి మోర్ దాన్ 7%, 7.5% అని కూడా మాట్లాడడం జరిగింది. బట్ మనకి ఎకనామిక్ సర్వే ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6.5% to 7% అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇండియాస్ ఎకానమీ హ్యాస్ రికవర్డ్ అండ్ ఎక్స్పాండెడ్ ఇన్ ఎ కంట్రోల్డ్ మేనర్ సిన్స్ ది పాండమిక్. రియల్ జీడిపి ఇన్ 2024 వాస్ 20% హైయర్ దెన్ ద 2020 లెవెల్. మనం ఇందాక మాట్లాడినట్టు 2020తో కంపేర్ చేసినప్పుడు 2024లో మనం చూసినట్లయితే మన జీడిపి అనేది 20% హైయర్గా కనిపిస్తూ ఉంది. ఓకేనా. రియల్ జీడిపి ఏదైతుందో వెన్ యూ కంపేర్ విత్ 2024కి వచ్చరికి మన జీడిపి ఎంత పర్సెంట్ పెరిగింది సార్ అంటే 20% అనేది ఇంక్రీజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ జీడిపి గ్రోత్ రేట్. Now let us look at the price and inflation. When we are talking about GDP గురించి మాట్లాడినప్పుడు we should definitely talk about prices and we should definitely talk about the inflation as well. So ఇక్కడ చూసినట్లయితే మీరు India successfully managed to keep the retail inflation at 5.4%. So if you get a question in the examination, what is the retail inflation of India and 23-24 అంటే దట్ ఈస్ 5.4% అనాలి. అండ్ దిస్ ఈస్ ది లోయెస్ట్. ఓకేనా. ప్రీ పాండమిక్ లెవెల్స్కి కంపేర్ చేసినప్పుడు కూడా దిస్ ఈజ్ ద లోయెస్ట్. 5.4% అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది నార్మల్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో దిస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 5.4%. ఓకేనా. కానీ వెన్ యూ కమ్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్, అగ్రికల్చర్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో దాంట్లో ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అనేవి వేరేగా ఉన్నాయి. ఎందుకు సార్ అంటే అగ్రికల్చర్ అనేది ప్రాపర్గా జరగలేదు డ్యూ టు ఎనార్మస్ రీజన్స్. చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఎన్నో కారణాల వల్ల అగ్రికల్చర్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల, అంటే కావాల్సినంత అవుట్పుట్ అనేది రాకపోవడం వల్ల, కావాల్సినంత సప్లై అనేది మార్కెట్లోకి రాకపోవడం వల్ల అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ మాత్రం చాలా హైగా కనిపించడం జరిగింది. సో నౌ లుక్ ఎట్ దట్ వన్స్. In the financial year 22-23 and 23-24, the agriculture sector was affected by extreme weather events
low reservoir levels and damaged crops that adversely affected farm output and food prices. Yes, where ఎన్నో కారణాల వల్ల ప్రాపర్ రెయిన్ఫాల్ లేకపోవడం వల్ల కానీ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది కావాల్సినంత ఆశించినంత రాలేదు. దానివల్ల ఏమవుతుందంటే సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3.8% in 21-22 to 6.6% in 22-23 and further it has increased to 7.5% in 23-24. అంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ కండిషన్, దట్ ఈస్ 5.4%. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఓకేనా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా కనిపించడానికి గల రీజన్ ఏంటి అంటే ప్రాపర్ అగ్రికల్చర్ అంటే ప్రాపర్ సీజన్ రాకపోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ది ఫుడ్ ఇన్ఫ్లేషన్, రైట్. సో ఈ ఇన్ఫ్లేషన్ వెన్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్, ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి మెయిన్ రోల్ ప్లే చేసే ఆర్గనైజేషన్ ఏంటిదంటే దట్ ఈస్ అవర్ ఆర్బీఐ. సో వెన్ ఎవర్ ద ఇన్ఫ్లేషన్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి తన రెపో రేట్ని పెంచడం జరుగుతుంది. సో నౌ లెట్ us go forward and look at that as well, right. మానిటరీ మేనేజ్మెంట్. ఎస్, ఇండియాలో మానిటరీ మేనేజ్మెంట్ లేదా మానిటరీ పాలసీ అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటిది అంటే దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూసినట్లయితే మనము డ్యూరింగ్ ది కరెంట్ టైటనింగ్ సైకిల్ ఫ్రమ్ May 2022 to May 2024 ద రెపో రేట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 250 పాయింట్స్. ఓకేనా, రెపో రేట్ ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది సార్ అంటే రెపో రేట్స్ దాదాపు 250 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి దాదాపు 6.50 దగ్గర మనకు కనిపిస్తోంది. సో బ్యాంక్ క్రెడిట్ కనుక మనం చూసినట్లయితే బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ హ్యాస్ సస్టైన్డ్ మొమెంటమ్ డ్యూరింగ్ 23-24 విత్ బ్రాడ్ బేస్డ్ గ్రోత్ అక్రాస్ సెక్టర్స్. ఓకేనా, అంటే బ్యాంక్ క్రెడిట్ ఏదైతుందో బ్యాంక్ క్రెడిట్ కూడా అంటే డిఫరెంట్ సెక్టార్స్ కి బ్యాంక్ క్రెడిట్ ఇంక్రీజ్ అవ్వడం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బ్యాంక్ క్రెడిట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ. క్రెడిట్ డిస్బర్సల్ స్టూడ్ ఎట్ 164.3 lakh crores. ఓకేనా, 164.3 lakh crores క్రెడిట్ డిస్పర్సల్ జరిగింది. అంత క్రెడిట్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. గ్రోయింగ్ బై 20.2% బై ది ఎండ్ ఆఫ్ ది మార్చ్ 2024. అంటే ఎంత పర్సెంట్ క్రెడిట్ డిస్పర్సల్లో గ్రోత్ రేట్ ఎంత కనిపించింది సార్ అంటే దట్ ఈస్ 20.2%. ఓకేనా, ఎప్పటికీ అది మార్చ్ 2024 కల్లా. అదే మార్చ్ 2023 అప్పుడు మార్చ్ 2023లో మనం చూసినట్లయితే క్రెడిట్ డిస్పర్సల్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే దట్ వాజ్ అరౌండ్ 15%. 15% గ్రోత్ క్రెడిట్ డిస్పర్సల్ గ్రోత్ రేట్ 2023లో 15% ఉంటే 2024లో మనకు 20.2%గా కనిపిస్తుంది. అంటే దేర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ ఇన్ ది గ్రోత్ రేట్ ఆఫ్ క్రెడిట్ డిస్పర్సల్ ఆల్సో విచ్ ఈస్ ఎ very good sign, and that is one of the very good indicative that India is having a robust economy now, right. సో ఇక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్పిఎస్, ఓకేనా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఎన్పిఎస్, ఈ ఎన్పిఎని మనం బ్యాడ్ లోన్ అని చెప్పేసి అంటాం. ఈ ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ సైన్. ఎన్పిఎస్ డిక్రీజ్ అవ్వడం ఈజ్ వెరీ గుడ్ సైన్. సో లెట్ us look at here. సో ఎన్పిఎస్ రేషియో కంటిన్యూడ్ ఇట్స్ డౌన్వర్డ్ ట్రెండ్. అంటే ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో ఎన్పిఎస్ కూడా తగ్గుతున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో స్లోగా తగ్గుకుంటూ వస్తున్నాయి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్, రైట్. రీచింగ్ ఎ 12-year low of 2.8% బై ది ఎండ్ ఆఫ్ మార్చ్ 2024. ఓకేనా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్పిఎస్ ఎంత కనిపిస్తున్నాయి సార్ మనకి అంటే ఓన్లీ 2.8% మాత్రమే కనిపిస్తున్నాయి. మార్చ్ 2024 కల్లా మనం 12 years నుంచి చూసినప్పటికీ ఈ 12 yearsలో ఇది మాత్రమే లోయెస్ట్ 2.8% వస్తుంది. మనకు 2017-18లో ఎన్పిఎస్ పీక్ స్టేజ్లో ఉండే అది ఎంత అంటే 11.2% ఉండే. ఓకేనా, 2017-18లో 11.2% ఉన్న ఎన్పిఎస్ 24 కల్లా వచ్చేసరికి 2.8%కి తగ్గిపోయినాయి. అంటే ఇంత పర్సెంట్ ఎన్పిఎస్ తగ్గడం అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్ అనమాట. ఎన్పిఎస్ ఓవరాల్గా తగ్గినాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్, ఓకేనా, ఓవరాల్ ఎన్పిఎస్ అయితే డిక్రీజ్ అయినాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్లో మాత్రం ట్రెండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు. ఒకసారి చూసినట్లయితే ది జిఎన్పిఏ రేషియో ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టార్ రిమైన్స్ హై ఎట్ 6.5%. ఓకేనా, అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించిన ఎన్పిఏ మాత్రం మనకు 6.5% దగ్గర కనిపిస్తుంది ఎప్పుడు మార్చ్ 2024 కల్లా. బట్ ఇట్ హ్యాస్ రికార్డెడ్ పర్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ డ్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్ 23-24. ఒక మంచి ఇంప్రూవ్మెంట్ చూపించినప్పటికీ కూడా ఓవరాల్ ఎన్పిఎస్ కనుక మనం గమనించినట్లయితే ఓవరాల్ ఎన్పిఎస్ ఈజ్ 2.8% అండ్ ది ఎన్పిఎస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఈజ్ 6.5%గా మనకి ఇక్కడ కనిపిస్తోంది, రైట్. సో లెట్ us go forward. దిస్ ఈజ్ అబౌట్ మానిటరీ మేనేజ్మెంట్. నా ఎక్స్టర్నల్ సెక్టార్ గురించి మాట్లాడాలి. ఈ ఎక్స్టర్నల్ సెక్టార్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. యాక్చువల్లీ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, చాలా విషయాలు కవర్ చేయాల్సి ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే
ఇండియాస్ షేర్ ఆఫ్ గ్లోబల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా, గ్లోబల్ లెవెల్లో ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఇండియాస్ షేర్ ఎంత అంటే ఇండియా షేర్ ఆఫ్ గ్లోబల్ గుడ్ ఎక్స్పోర్ట్స్ వాస్ 1.8% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23-24. ఓకేనా, 2023-24 సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో జరిగే ఎగుమతులలో ఇండియా యొక్క వాటా ఎంత అంటే 1.8%గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకేనా, మరి యావరేజ్ ఎంత అంటే against the average of 1.7 during 2016 to 2020. 2016 నుంచి 2020 వరకు ఇండియా యొక్క యావరేజ్ ఎంత అంటే 1.7% ఉంటే 23-24కి వచ్చేసరికి అది 1.8%గా రావడం జరిగింది. అంటే 0.1% అనేది ఇంక్రీజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సిమిలర్లీ ఇట్స్ షేర్ ఇన్ గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. ఇది ఓవరాల్ ఎక్స్పోర్ట్స్, గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఇది గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా, సర్వీసెస్ అంటే సర్వీసెస్ సెక్టర్ నుండి వచ్చే సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సిమిలర్లీ ఇట్స్ షేర్ ఇన్ గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ రోజ్ టు 4% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 22-23. ఓకేనా, ఫినాన్షియల్ ఇయర్ 22-23లో 4% ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ అన్ యావరేజ్ ఆఫ్ 3.3% బిట్వీన్ 2016 to 2020. ఓకేనా, 2016 నుంచి 2020 మధ్యలో మన ఇండియా నుంచి అంటే గ్లోబల్ లెవెల్లో వచ్చే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా యొక్క యావరేజ్ ఎంత ఉండే అంటే 4% ఉండే. 2016 నుంచి 20 మధ్యలో 3.3% ఉంటే కరెంట్ ఇయర్లో 4%గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. Accordingly, the share of India's service exports in the world services exports has risen remarkably from 0.5% in 1993 to 4.3% in 2022. అంటే 1993లో 0.5% మాత్రమే ఉండే ఇండియాస్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, కానీ ఇప్పుడు అది 4.3%కి రావడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది మనకు, ఇండియా ఈజ్ నౌ ది 7th largest సర్వీసెస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ గ్లోబల్లీ. ఓకేనా, ఇండియా ఈస్ ది 7th largest సర్వీసెస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ గ్లోబల్లీ విత్ అన్ ఫెనామినల్ రైజ్ ఫ్రమ్ 24th పొజిషన్ ఇన్ 2001. 2001లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 24th పొజిషన్లో ఉంటే ప్రజెంట్ ర్యాంక్ వచ్చేసి 7th ప్లేస్లో మనకు కనిపిస్తుంది. దేంట్లో? సర్వీసెస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో. ఓకేనా, సర్వీసెస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో ఇండియా ర్యాంక్స్ 2nd ఇన్ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా, అంటే టెలికమ్యూనికేషన్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, కంప్యూటర్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఈ పర్టికులర్ విషయాలలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇండియా ఇస్ ఇన్ 2nd ర్యాంక్. తర్వాత పర్సనల్, కల్చరల్ అండ్ రీక్రియేషనల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనల్, కల్చరల్ అండ్ రీక్రియేషనల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 6th ప్లేస్లో మనకు కనిపిస్తుంది. ఎంత? 6th ప్లేస్లో మనకి కనిపిస్తుంది. తర్వాత అదర్ బిజినెస్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 8th పొజిషన్లో కనిపిస్తుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో 10th ప్లేస్లో కనిపిస్తుంది. అండ్ ట్రావెల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనకు 14th ప్లేస్లో కనిపిస్తుంది. అంటే ఎక్స్పోర్ట్స్లో ఇండియా అంటే పర్టికులర్లీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఈజ్ షోయింగ్ ఏ వెరీ వెరీ రిమార్కబుల్ చేంజ్. అంటే మంచి ఏదైతే ఏమంటుందని మంచి ఇండికేటర్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండికేటర్ యాక్చువల్, రైట్. సో ఇలా జరగడం వల్ల వాట్స్ గోనా హ్యాపెన్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్, రైట్. ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గుతాయి. సో ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గుతాయి కదా, పెరుగుతాయి. ఎప్పుడైతే మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గడం జరుగుతుంది. సో అది ఇక్కడ మెన్షన్ చేసింది, ఒకసారి చూడండి. ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నారోడ్ టు $23.2 billion. ఓకేనా, ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23-24 ఫ్రమ్ $67 billion డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత అంటే $67 billion ఉంటే అది తగ్గి ఇప్పుడు ఎంత అయిందంటే $23.2 billion రావడం జరిగింది. ఓకేనా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యలో ఉన్న డెఫిసిట్ అనమాట. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసి తక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉండదు, మనం సర్ప్లస్లో ఉంటాం. అదే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ తక్కువగా ఎక్స్పోర్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోకి రావడం జరుగుతుంది, రైట్. సో అంటే $67 billion నుంచి మనం ఇప్పుడు $23.2 billion తగ్గిపోయినామంటే ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉన్నదో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో అంటే ఓవరాల్గా మనం ఎప్పుడైతే ఎకనామిక్ సర్వే చదవడానికి ట్రై చేస్తా ఉన్నామో ప్రతి చోట్ల కూడా అంటే మొత్తం పాజిటివ్సే చూపించాలని కాదు, బట్ ఇండియా యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనే దాన్ని క్లియర్గా చూపించడం జరిగింది. సో మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మనం కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవడానికి ట్రై చేస్తే మనకు క్లారిటీ వస్తుంది.
రైట్. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే రెమిటెన్సెస్లో కనుక మనం చూసినట్లయితే రెమిటెన్సెస్ అంటే ఏంటి సార్ అంటే ఇండియన్స్ గోయింగ్ అవుట్ అండ్ స్టేయింగ్ ఇన్ ఫారెన్ కంట్రీస్, మన వాళ్ళు బయట దేశాలలో వండుకుంటూ అక్కడ సంపాదించిన డబ్బును మన ఇండియాకు పంపితే ఆ ఇండియాకి వచ్చిన డబ్బును ఏమంటామంటే మనం దాన్ని రెమిటెన్సెస్ అంటాం. ప్రతిసారి మనం గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి ప్రతిసారి కూడా రెమిటెన్సెస్ విషయంలోకి వచ్చినట్లయితే ఇండియా అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది. అండ్ ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్లోనే కనిపిస్తుంది. ఇండియా ఇస్ ది టాప్ రెమిటెన్స్ receipt globally reaching $120 billion in 2023. 2023 సంవత్సరంలో $120 బిలియన్ రెమిటెన్సెస్ అనేటి మన కంట్రీకి రావడం జరిగింది. రైట్. దాన్ని మనం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ NFIA కూడా తీసుకోవచ్చు. రైట్. ఎస్. ఇప్పుడు చూసినట్లయితే ఫారెక్స్ రిజర్వ్స్ గురించి చూసినట్లయితే సఫిషియంట్ ఎనఫ్ టు కవర్ మోర్ దాన్ 10 months ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ కవర్స్ 98% ఆఫ్ ద ఎక్స్టర్నల్ డెట్స్. అండ్ ఐ హోప్ యూ రిమెంబర్ 1991లో దేర్ వాజ్ అ సిచ్యువేషన్. 1991 సంవత్సరంలో ఎప్పుడైతే మనం న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నామో ఆ సంవత్సరాన్ని కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ ఇయర్లో వీ డోంట్ హ్యావ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎనఫ్ ఫర్ 2 weeks. 2 వారాలు ఇంపోర్ట్ చేసుకునేంత ఫారెక్స్ రిజర్వ్స్ కూడా లేని కంట్రీ అయిన ఇండియా ఇవాల్టి రోజున దాదాపు $625 బిలియన్ కంటే ఎక్కువగా ఫారెక్స్ రిజర్వ్స్ని కలిగి ఉంటూ మనకంటే 10 నెలల ఇంపోర్ట్స్ని మనం చేసుకోవచ్చు. అంటే చూడండి 2 వారాల ఇంపోర్ట్ కూడా చేసుకోలేని కంట్రీ కానుంచి 10 నెలల ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ కాడికి మనము రీచ్ అవ్వడం జరిగింది. అంటే మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనకు బయటి కంట్రీస్ నుంచి తెచ్చుకున్న అప్పులు అవి ఉంటాయి కదా, డిఫరెంట్ లయబిలిటీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఎక్స్టర్నల్ డెట్స్ ఉంటాయి కదా. అంటే మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతున్నాయో మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్తోని మనం దాదాపు 98% ఆఫ్ ద ఎక్స్టర్నల్ డెట్స్ని రీపే చేసేయచ్చు. అంత ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అంత ఫారెక్స్ రిజర్వ్స్ రావాలంటే సార్ చాలా ఎక్స్పోర్ట్స్ చేయాల్సి ఉంటుంది. అంత ఎక్స్పోర్ట్స్ మనం చేయగలిగినాం కాబట్టి ఇంత ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనము ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతుందో ఇక్కడ చూసినట్లయితే ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతున్నాయో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ పరంగా మనం చూసినట్లయితే 1.8%గా కనిపిస్తుంది. ఓకేనా. అంటే ప్రపంచంలో గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా యొక్క షేర్ అనమాట. ఓకేనా. అదే కాకుండా గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనం చూసినట్లయితే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో దిస్ ఆరెంజ్ కలర్ లైన్ ఏదైతే ఇండికేట్ చేస్తూ ఉందో దిస్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ఇండియా యొక్క గ్లోబల్ ట్రేడ్లో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ షేర్ ఎంత అంటే 4.3% కనిపిస్తుంది. అది సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ షేర్ ఎంత అంటే 4.3%, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ షేర్ ఎంత అంటే 1.8%. These numbers are going to be very very handy for your coming examinations. Please you need to focus on these numbers. Right. Climate change and energy transition. Yes, climate change and energy transition, this is very very important. ఇండియా మనం టార్గెట్లు పెట్టుకోవడం జరిగింది. దట్ నెట్ జీరో 2070 కల్లా మనం నెట్ జీరో అవుతామని చెప్పడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో దాంట్లో మనం మంచి ర్యాంక్ రావాలని ఇండియా చాలా ట్రై చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను స్టార్ట్ చేసిన కంట్రీ ఏంటిదంటే ఇండియా. సో ప్రతి దాంట్లో చూసినట్లయితే అండ్ ఇండియా ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ అయినప్పటికీ, అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటున్నా, నాట్ ద బిగ్గెస్ట్ అంటలేను, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీస్ అయినప్పటికీ మన దగ్గర నుంచి వచ్చే పొల్యూషన్ కానీ అవి కూడా చాలా కంట్రోల్లో ఉన్నాయి. అంటే క్లైమేట్, వెన్ ఇట్ కమ్స్ టు క్లైమేట్ విషయానికి వచ్చేసరికి ఇండియా పర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియా హ్యాస్ మేడ్ అ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఆన్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ విషయానికి వస్తే ఇండియా అనేది చాలా మంచి ప్రోగ్రెస్ చేసిందని మనకు సర్వే చెప్తా ఉంది. ది installed solar power capacity increased by 15.3 gigawatts in 23-24, reaching a cumulative total of 82.64 gigawatts on April 30, 2024. ఓకేనా. మనం దేని గురించి మాట్లాడుతున్నాం సార్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ. రైట్. సోలార్ పవర్ని ఇండియాలో చాలా వరకు ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. చాలా కొత్త స్కీమ్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. రీసెంట్గా వారణాసిలో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటి మీద రూఫ్ టాప్, మనకు ఏదైతే PM సూర్యోదయ యోజన అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ప్రతి రూఫ్ టాప్ మీద మనకు అది ఇన్స్టాలేషన్ చేస్తారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి ఇంటికి ఒక 300 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ రావడం జరుగుతుంది. దాంట్లో మనం కొంచెం వాడుకోవచ్చు, దాని తర్వాత కొంచెం అమ్ముకోవచ్చు. అంటే ఇట్లా సోలార్ ఎనర్జీ ఏదైతుందో ఈ సోలార్ ఎనర్జీకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ మనం కన్వెన్షనల్
మన కన్వెన్షనల్ సోర్సెస్ లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించడం కావచ్చు, థర్మల్ ఎనర్జీని జనరేట్ చేయడం కావచ్చు, అట్లాంటి దాని నుంచి షిఫ్ట్ అవ్వకుంటూ మనం డిఫరెంట్ సోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. లైక్ న్యూక్లియర్ ఎనర్జీని పెంచాలి, ఓకేనా, సోలార్ ఎనర్జీని పెంచాలి, విండ్ ఎనర్జీని పెంచాలి. ఇట్లా రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకు సార్, ఎందుకు చేస్తున్నాం మరి ఇవన్నీ మనము అంటే, మనం నెట్ జీరో కావాలనుకుంటున్నాం బై 2070. అండ్ ఇంకొకటి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వన్ ఆఫ్ ద గోల్ కాబట్టి దాన్ని కూడా బాగా ఫాలో అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఇట్లాంటి మంచి యాక్షన్స్ తీసుకొని మనం క్లైమేట్ యాక్షన్లో మనం మంచి ప్లేస్లో ఉన్నామని చెప్పేసి మనకు సర్వే చెప్తా ఉంది. ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ నోటిఫైడ్ ద రెగ్యులేషన్స్ ఆన్ ది కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, ఆల్సో కాల్డ్ ద ఇండియన్ కార్బన్ మార్కెట్. ఓకేనా, ఇండియన్ కార్బన్ మార్కెట్కి సంబంధించి June 28, 2023 రోజున మనకు మినిస్ట్రీ ఆఫ్ పవర్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా పాస్ చేయడం జరిగింది. ఇండియా హ్యాస్ అచీవ్డ్ ది టార్గెట్ ఆఫ్ 40% ఇండియాస్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ జనరేషన్ త్రూ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్, రైట్. అంటే మన టార్గెట్ ఏముండే, 40% ఆఫ్ ద ఎనర్జీ షుడ్ బి ప్రొడ్యూస్ ఫ్రమ్ యూజింగ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి ఉండే. ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు రీచ్ అయినాం సార్ అంటే మనం 2021లోనే రీచ్ అయినాం సార్. అది మన టార్గెట్ ఏంటి, వీ హ్యావ్ టు రీచ్ by 2030. ఓకేనా, అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ 40% ఆఫ్ ద కరెంట్ అనేది థర్మల్ ఎనర్జీ ఇట్లా కన్వెన్షనల్ సోర్సెస్ నుండి కాకుండా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ లేదా రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి రావాలనేది మన టార్గెట్ ఉండే. ఎప్పటివరకు ఆ టార్గెట్ని రీచ్ కావాలి, మనం 2030 కల్లా రీచ్ కావాలి. కానీ మనం యాక్చువల్లీ ఎప్పటివరకు రీచ్ అయినాం, 2021 కల్లానే ఆ టార్గెట్ని రీచ్ చేయడం. ఇక్కడ మనం చూసినట్లయితే 9 years ముందే ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వడం జరిగింది. సో సర్వేలో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సర్వేలో ఈ ఇమేజ్ని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే 47.4% ఆఫ్ ద ఎనర్జీ ఏదైతుందో ఈ 47.4% ఆఫ్ ద ఎనర్జీ మనకు కోల్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇండియాస్ ప్రైమరీ ఎనర్జీ సప్లై మిక్స్ ఇన్ 22-23 అండ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఇన్ 24 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూయల్ సోర్సెస్. సో 47.4% ఆఫ్ ద ఎనర్జీ లేదా పవర్ లేదా కరెంట్ ఏదైతుందో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది కోల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 7% of the energy is coming from natural gas, 29.3% of the energy is coming from oil and petroleum products, 1.6% of the energy is coming from hydroelectricity, and 1.2% of the energy is coming from solar energy, and 0.9% of the energy is coming from wind energy, and 10.4% is coming from bioenergy, and 2.1% is coming from nuclear energy. And these are the different sources. ఈ different sources ద్వారా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం జరుగుతుంది. సో హైయెస్ట్ కనుక మనం చూసినట్లయితే హైయెస్ట్ షేర్ ఎక్కడి నుంచి వస్తుందంటే కోల్ ఏదైతే ఉందో కోల్ నుంచి మనకు హైయెస్ట్ షేర్ వస్తుంది. దట్ ఈస్ 47.4% వస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్లో మనకు ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. 29.3% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్, ఎంప్లాయ్మెంట్ ఇది ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఇట్ ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ చూసినట్లయితే సర్వేలో ఒక బ్యూటిఫుల్ లైన్ రాస్తుంది, మీరు ఇక్కడ చదవాలి. ఎకనామిక్ సర్వే షోస్ దట్ 51.25% ఆఫ్ ద యూత్ ఈజ్ డీమ్డ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. మన సర్వేనే మనకి ఏం చెప్తుందంటే 51.25% ఆఫ్ ద యూత్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ బీయింగ్ గ్రాడ్యుయేటెడ్ వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్కి ఫిట్ కాదు అంటుంది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఎంప్లాయ్మెంట్కి ఫిట్ కాదు అంటుంది మన ఎకనామిక్ సర్వే. సార్ ఎందుకు ఫిట్ కాదు సార్ అంటే, సార్ బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ది బేసిక్ స్కిల్స్. వాళ్ళకు స్కిల్స్ లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మన ఎకనామిక్ సర్వే చెప్తుంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మరి స్కిల్స్ కల్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్స్లో షేర్ చేయొచ్చు, రైట్. సో అదర్ వర్డ్స్ 1 out of 2 graduates straight from the college do not possess the skills to be employed అని చెప్పేసి చెప్తుంది. అంటే స్కిల్స్ ఉంటలో పిల్లల దగ్గర అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ చూడండి, ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతుందో దట్ ఈస్ గ్రోన్ మోర్ దాన్ 7 times సిన్స్ 1990. సార్ మీరు ఒకటి గమనించాలి, తెలంగాణకు సంబంధించిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కావచ్చు, ఏపీకి సంబంధించిన ఏదైనా అవుట్లుక్ కావచ్చు, లేదా ఇండియాకు సంబంధించిన ఎకనామిక్ సర్వే కావచ్చు, వాళ్ళని హైలైట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సార్ ఇక్కడ చూడండి 7 times పెరిగింది అంటున్నాం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. అది అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు కాదు, 1990తో కంపేర్ చేసినప్పుడు 7 times పెరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్బా 7 times ఇంక్రీజ్ అయిందా అనేది మన మైండ్లోకి వస్తుంది. కానీ ఎప్పటి నుంచి కంపేర్ చేస్తే 1990 నుంచి కంపేర్ చేస్తే అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ సర్వే హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ టు రీచ్ 14.9 lakh by 2047. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 14.9 lakh అవుతుందంటే పర్ పర్సన్ ఇప్పుడు 2047 కల్లా. To accommodate the rising workforce, Indian economy needs to generate an average of nearly
78.5 lakh jobs annually in the non-farm sector until 2030. అంటే ప్రెసెంట్ ఉన్న పాపులేషన్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కనుక గవర్నమెంట్ ప్రాపర్గా క్రియేట్ చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం నాన్ ఫార్మ్ సెక్టార్స్లో అంటే అగ్రికల్చర్లో కాకుండా అదర్ దాన్ అగ్రికల్చర్లో ఎవ్రీ ఇయర్ 78.5 lakh జాబ్స్ని గవర్నమెంట్ అనేది క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ 57.3% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకేనా. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ కంట్రీ అనేది కొంచెం బాగుంటుంది. 57.3% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ 18.3% ఆఫ్ వర్క్ యాజ్ అన్పెయిడ్ వర్కర్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజెస్. 18.3% ఏమైతే అవుతుందో ఈ 18.3% ఆఫ్ ద వర్కర్స్ని వర్క్ యాజ్ అన్పెయిడ్ వర్కర్స్ ఇన్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజెస్ అంటే వాళ్ళు పని చేస్తున్నారు బట్ వాళ్ళకు జీతం అనేది ఇవ్వడం జరుగుతలేదు. ఓకేనా. పర్టికులర్లీ హౌస్ వైఫ్ ఈ రకమైన కేటగిరీని తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ వైజ్ టాప్ 6 states in terms of number of factories. Yes, this is very very important. Number of factories విషయంలో అంటే ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయనే విషయంలో ది గ్రేటెస్ట్ క్రియేటర్స్ ఆఫ్ ఫ్యాక్టరీ ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కువగా ఫ్యాక్టరీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న స్టేట్స్లో అగైన్ మనకు ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు కనిపిస్తుంది. సేమ్ ఇవే ఉన్నాయి, మళ్ళీ కూడా ఇవే కనిపిస్తున్నాయి. తమిళనాడు, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఇంతకుముందు ఎకనామిక్ సర్వేస్లో కూడా ఇవే కనిపించినాయి, ఇవే స్టేట్స్ కనిపించినాయి, ఇప్పుడు కూడా అవే కనిపిస్తున్నాయి. అంటే ఫ్యాక్టరీల ద్వారా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్న స్టేట్స్ ఏంటి అంటే సార్ దట్ ఈస్ తమిళనాడు, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కనిపించింది మనకు. ఓకేనా. ఇన్ 21-22 ఫ్యాక్టరీస్ ఎంప్లాయింగ్ లెస్ దాన్ 100 people. ఇన్ 21-22 ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. 21-22లో ఫ్యాక్టరీస్ ఎంప్లాయింగ్ లెస్ దాన్ 100 people constituted 79.2% ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ while contributing only 22.1% of total persons employed and 20.9% of workers. This has been improving over time and there is a visible trend towards a rise. అంటే చూడండి లాస్ట్ ఇయర్ వరకు మనం చూసినట్లయితే 79 మొత్తం ఇండస్ట్రీస్లో 79.2% ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో అవి ఆ ఇండస్ట్రీస్ కేవలం 100 మంది కంటే తక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే ఇండస్ట్రీసే. అర్థమవుతున్నాయా? అంటే మనం గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఏవైతున్నాయో మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ మైక్రో ఎంటర్ప్రైజెస్, మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెసే. ఈ మైక్రో, మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్లో వందల మంది పనిచేయరు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఉన్న మొత్తం ఇండస్ట్రీస్లో 79% ఆఫ్ ద ఇండస్ట్రీస్ కేవలం 100 మంది కంటే తక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే ఇండస్ట్రీస్ మాత్రమే. గ్రాడ్యువల్గా అది పెరుగుకుంటూ వస్తుంది. రైట్. ఎస్, ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ బై బ్రాడ్ ఇండస్ట్రీస్ డివిజన్స్ అంటే ఎక్కువగా ఏ డివిజన్లో ఏ సెక్టార్లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు అనేది చూద్దాం. ఈ రూరల్ అండ్ అర్బన్ నేను కొంచెం స్కిప్ చేస్తున్నా ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. మీరు పాస్ చేసుకొని అర్బన్ అండ్ రూరల్, ఇక్కడ అర్బన్ అండ్ ఇక్కడ రూరల్ చూడొచ్చు. నేను అర్బన్ అండ్ రూరల్ కలిపి అది కూడా మేల్ ఫీమేల్ కూడా కాకుండా ఓన్లీ ఇన్ పర్సన్లో చూడడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ డార్క్ గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ స్ట్రైప్స్ ఏవైతున్నాయో దట్ ఈస్ ఇండికేటింగ్ అగ్రికల్చర్. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే 45.8% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా ఈవెన్ ఇన్ 2024. ఓకేనా. 2024లో కూడా అంటే 23-24లో మనం చూసినట్లయితే 45.8% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకేనా. మనకు జీడిపిలో కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే 18.2%తోని తక్కువగా కనిపిస్తున్న సెక్టర్ ఏంటి సార్ అంటే కూడా అగ్రికల్చరే. కానీ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న సెక్టర్ ఏంటి సార్ అంటే అది కూడా అగ్రికల్చరే. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటూ తక్కువ జీడిపిలో తక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్నదంటే ఇక సిచ్యువేషన్ ఎట్లుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో సెకండ్ మనం చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతుందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 11.4% పీపుల్. ఓకేనా. 11.4% పీపుల్. అదే కన్స్ట్రక్షన్ సెక్టార్కి మనం వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 13.0%. అంటే 13% పీపుల్ ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టర్. ఓకేనా. తర్వాత ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఏదైతుందో ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్స్ నుండి 12.1% అనేది 12.1% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ నుంచి ఒక 5.4% వస్తుంది అండ్ అదర్ సర్వీసెస్ నుంచి ఒక 11.4% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ ఉంటున్నాం కానీ ఏ సెక్టర్ నుండి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్ అంటే మనకి ఇక్కడ 45.8% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్తోనే అగ్రికల్చర్ ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది. అదే ఈ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఫీమేల్ ఎవరైతే ఉన్నారో 64.3% ఫీమేల్ కనిపిస్తూ ఉన్నారు, 37.1% మేల్ కనిపిస్తూ ఉన్నారు.
ఇంకా మీకు ఇన్ డెప్త్గా కావాలనుకుంటే వీడియోని పాస్ చేయండి, కొంచెం డెప్త్గా చదవడానికి ట్రై చేయండి. ఎస్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టువర్డ్స్ క్వాలిటీ అని చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేసింది దట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాస్ డిక్లైన్ టు 3.2% ఇన్ 22-23 యాజ్ పర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనం చూసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత డిక్రీజ్ అయింది సార్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2% డిక్రీజ్ అయినట్టు మనకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఎకనామీ నీడ్స్ టు జనరేట్ అన్ యావరేజ్ 78.5 lakh జాబ్స్ ఇన్ నాన్ ఫార్మ్ సెక్టర్ అంటిల్ 2030. ఈ సేమ్ లైన్స్ మెన్షన్ చేస్తున్నాయి. 2030 కల్లా 78.5 lakh జాబ్స్ ని ప్రతి సంవత్సరం జనరేట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎకానమీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా రన్ కావాలంటే. ఓకేనా, ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూసినట్లయితే రేజింగ్ యూత్ అండ్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ అండ్ ఆపర్చునిటీ టు ట్యాప్ డెమోగ్రఫిక్ అండ్ జెండర్ డివిడెండ్. అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ చాలా పెరుగుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ యూత్ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా పెరుగుతుంది వర్క్ ఫోర్స్ లో. యూత్ అండ్ ఫీమేల్ ఎప్పుడైతే వర్క్ ఫోర్స్ లో ఇన్వాల్వ్ అవుతారో మనకు మనం ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని బాగా వాడుకున్న వాళ్ళము అవుతాం. ఓకేనా, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించినట్లయితే హయ్యర్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఇన్ లార్జర్ ఫ్యాక్టరీస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. CAGR బిట్వీన్ 2017-18 అండ్ 21-22 చూద్దాం. ఇక్కడ డార్క్ కలర్ ఏదైతుందో ఈ సైడ్ కనిపిస్తుంది మనకు. ఈ డార్క్ కలర్ రిప్రజెంట్ చేసేది లెస్ దాన్ 100 ఎంప్లాయీస్. ఓకేనా, 100 మంది కంటే తక్కువ మంది పనిచేసే ఫ్యాక్టరీస్ అవి. ఈ కలర్ ఏదైతుందో దిస్ కలర్ కొంచెం లైట్ ఉంది కదా, ఇది ఇండస్ట్రీస్ ఎటువంటి ఇండస్ట్రీస్ అంటే మోర్ దాన్ 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న ఇండస్ట్రీస్. సో వాటిలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇన్ ఆపరేషన్ చూసినట్లయితే CAGR 2017-18 నుంచి 21-22 యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనం చూసినట్లయితే ఫ్యాక్టరీస్ ఇన్ ఆపరేషన్ విషయంలో చూసినట్లయితే లెస్ దాన్ 100 ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నదో అది 0.4% కనిపిస్తే మోర్ దాన్ 100 ఎంప్లాయీస్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో 11.8% కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, వర్కర్స్ విషయంలో కూడా మనం గమనించినట్లయితే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లెస్ దాన్ 100 ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీస్ లో 4.8% ఇంక్రీజ్ కనిపిస్తే మనకు మోర్ దాన్ 100 ఎంప్లాయీస్ ఉన్న ఇండస్ట్రీస్ లో 13.2% ఇంక్రీజ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనా, టోటల్ పర్సన్స్ ఎంగేజ్డ్ చూసినట్లయితే 3.9% గ్రోత్ కనిపిస్తే 12.2% గ్రోత్ అనేది కనిపిస్తుంది. అంటే ఏదైతే లార్జ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ ఎక్కువ, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వాటిది ఎక్కువ కనిపిస్తుంది వెన్ కంపేర్ టు స్మాల్ వాటితో కంపేర్ చేసినప్పుడు. ఎస్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్, రైట్. సో ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి దట్ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో కోవిడ్లో ఎఫెక్ట్ కానీ మీకు ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఈ కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ కాకుండా మంచి గ్రోత్ రేట్ చూపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది మనకు అగ్రికల్చర్ సెక్టరే. ఎందుకు అంటే అందరు విలేజెస్కి పోయి హ్యాపీగా వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి అగ్రికల్చర్ ఇంకా ఫ్లోరిష్ అయింది. నార్మల్ దానికంటే అగ్రికల్చర్ ఇంకా బాగా పర్ఫామ్ చేసింది కోవిడ్ టైంలో. సో దాన్ని మైండ్లో పెట్టుకొని దీన్ని చదవడం స్టార్ట్ చేద్దాం. The performance of agriculture sector remains critical for economic growth, which has been at an average growth rate of 4.18% over the last 5 years. This number is very very important manaku. Okay na? గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత అంటే 4.18%గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం లాస్ట్ 5 ఇయర్స్కి. ఓకేనా, లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత అంటే మనకు 4.18%గా కనిపిస్తుంది. ప్రొవిజనల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ 23-24 యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 1.4% కనిపిస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ గ్రోత్ ఎంత అంటే 4.18%. ఓన్లీ 23-24కి సంబంధించిన గ్రోత్ రేట్ ఎంత అంటే 1.4%గా కనిపిస్తుంది. లైఫ్ స్టాక్ యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 2016 నుంచి 23-24 కల్లా తీసుకున్నట్లయితే 7.38% కనిపిస్తుంది. ఫిషరీస్ యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మనకు 8.9%గా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఏం చెప్తున్నారు అంటే దాదాపు 42.3% అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇమేజ్ లో కొంచెం మనకు వేరేలాగా కనిపించింది. 42.3% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నుంచి వస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ 18.2% అంటే జీడిపిలో అగ్రికల్చర్ షేర్ ఎంత అంటే 18.2% కనిపిస్తుంది. రైట్, తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. యాజ్ ఆన్ January 31st, 2024 ద టోటల్ క్రెడిట్ డిస్బర్స్డ్ టు అగ్రికల్చర్ అమౌంటెడ్ టు 22.84 lakh crores. ఓకేనా, 22 అంటే మొత్తం అగ్రికల్చర్ క్రెడిట్ ఎంత అంటే 22.84 lakh crores కనిపిస్తుంది. విత్ 13.67 lakh crore అలొకేటెడ్ టు క్రాప్ లోన్స్.
షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్కి దాదాపు 13 లక్షల కోట్లు పెట్టడం జరిగింది. అండ్ 9.17 lakh crores ఏదైతే టర్మ్ లోన్స్ ఏవైతే ఉంటే ఆ టర్మ్ లోన్స్కి 9.17 lakh crores ఇవ్వడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ద కేసీసీ కార్డ్ హ్యాస్ స్ట్రీమ్ లైన్ అగ్రికల్చర్ క్రెడిట్ యాక్సెసిబిలిటీ. యాజ్ ఆఫ్ January 31st, 2024 బ్యాంక్స్ ఇష్యూడ్ 7.5 crores కేసీసీ విత్ లిమిట్ ఆఫ్ 9.5 lakh crores. అంటే 7.5 crores కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అని వాళ్ళకి మొత్తం ఇచ్చిన డబ్బులు ఏంటంటే 9.4 లక్షల కోట్లు ఇవ్వడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద. కామెంట్స్లో మెన్షన్ చేయండి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎవరి రికమెండేషన్స్ మీద కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది స్టార్ట్ అయింది అనేది. ఎస్, ఇండస్ట్రీస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.2% అండ్ ఫినాన్షియల్ ఇయర్ 24. అంటే ఈ 8.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఏదైతే మనం రికార్డ్ చేసినామో ఈ 8.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేయడంలో ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఆ ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 9.5%. ఓకేనా, ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అనే మన క్వశ్చన్ వచ్చినప్పుడు 9.5%. ఇండియా 8.2% ఓవరాల్ గ్రోత్ రేట్ రికార్డ్ చేయడానికి, జీడిపి గ్రోత్ రేట్ రికార్డ్ చేయడానికి ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వచ్చిన 9.5% గ్రోత్ రేట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. కాబట్టి ఈ లైన్ని ఇలా రాయడం జరిగింది మనకు ఎకనామిక్ సర్వేలో. ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ అంటే సబ్ సెక్టార్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 9.9% కనిపించింది. అంటే సేమ్ టైం కన్స్ట్రక్షన్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే కూడా మనకి 9.9% గా కనిపించింది జరిగింది. సరే, ఇందులో చాలా నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ అన్ని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఏ నంబర్ అడుగుతారో మనకు ఐడియా లేదు. చాలా నంబర్స్ ఉన్నాయి, బట్ ఇబ్బంది అనుకోకుండా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్స్ ద షేర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ డ్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్ 21-22 వాజ్ 35.4%. అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ లో ఎంఎస్ఎంఈస్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఎంత అంటే 35.4% గా మనకు కనిపిస్తోంది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏదైతుందో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ హ్యాస్ లాంచ్డ్ ఇన్ July 2020 హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఫార్మలైజింగ్ ఎంఎస్ఎంఈస్ బై ప్రొవైడింగ్ సింపుల్ ఆన్లైన్ అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ డిక్లరేషన్. సార్, ఉద్యమ్ పోర్టల్ మనకు తెలుసు. ఉద్యమ్ పోర్టల్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం సార్ అంటే ఉద్యమ్ పోర్టల్ ని యూజ్ చేసుకొని ఎంఎస్ఎంఈస్ ని రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. అదే ఛాంపియన్స్ పోర్టల్ అంటే ఏంటి సార్ అంటే ఛాంపియన్స్ పోర్టల్ అనేది మనకి ఎగ్జామ్ లో ఇట్లా వస్తుంది. ఉద్యమ్ పోర్టల్ దేనికి సంబంధించింది అనైనా రావచ్చు, ఛాంపియన్స్ పోర్టల్ దేనికి సంబంధించింది అనైనా రావచ్చు. దేనికి సంబంధించింది అనే ఆప్షన్స్ లో ఎంఎస్ఎంఈ అని ఉంటే మనం డైరెక్ట్ గా ఎంఎస్ఎంఈ టిక్ చేస్తాం. కానీ అన్ని ఎంఎస్ఎంఈస్ కి రిలేట్ అయ్యి ఉన్నది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఉద్యమ్ పోర్టల్. ఉద్యమ్ పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు అని వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, గ్రీవెన్సెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, ఇంకేమైనా రా మెటీరియల్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అని ఎట్లా ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఉద్యమ్ పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు రిజిస్ట్రేషన్ అండ్ ఛాంపియన్స్ పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు గ్రీవెన్సెస్. ఓకేనా, ఇవి ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్స్ ఇవి, కానీ ఎగ్జామ్స్ లో అడుగుతా ఉన్నారు. ఎవరైతే ఆన్సర్ పిల్లలు చదువుతలేరో వాళ్ళు ఆన్సర్ కూడా చేయలేకపోతున్నారు. రైట్, యాజ్ ఆఫ్ July 5th, 2024 4.69 crore MSMEs are registered on the Udyam registration portal, including informal micro enterprises registered on Udyam Assist platform. Sir, ఎవరైతే ఇన్ఫార్మల్ గా ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసినా ఉన్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేసినో వాళ్ళను ఫార్మలైజ్ చేయడానికి మనకు ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఓకేనా, ఆల్రెడీ ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేసిన వాళ్ళను ఫార్మలైజేషన్ లోకి తీసుకొని రావడానికి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని కూడా ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసినో ఇన్ఫార్మల్ గా వాళ్ళను ఫార్మలైజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఇండస్ట్రీ అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ 9.5% కవర్స్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇన్ 2024 అని ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ నియర్లీ రీచ్ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 24. మనకి ఇక్కడ నియర్లీ డబుల్ డిజిట్ కి రీచ్ అవడం జరిగింది. నిజంగా కూడా మనం ఇక్కడ చూసినట్లయితే 9.9 కి రీచ్ అవడం అంటే కొంచెం 10% వస్తే డబుల్ డిజిట్ రీచ్ అవుతా ఉండే, దాదాపు రీచ్ అవడం జరిగింది. రైట్, 997.2 metric million tons of coal produced in financial year 24, reducing import dependence. అంటే 997.2 million tons ఆఫ్ కోల్ ని మనం తీసుకొని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈసారి. దానివల్ల ఇంపోర్ట్ ఏవైతే ఉందో ఇంపోర్ట్ కొంచెం తగ్గడం జరిగింది. స్టీల్ సెక్టర్ అచీవ్డ్ ఇట్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 24. ఫినాన్షియల్ ఇయర్ 24 లో స్టీల్ సెక్టర్ ఏదైతే ఉందో తన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ని చూడడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. రైట్, 91.76 lakh గ్యారంటీస్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్రొవైడెడ్ అండర్ CGFMU
టిఎంఎస్సి స్కీమ్ కింద దాదాపు 91.76 lakh గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. డిపిఐఐటి రికగ్నైజ్డ్ స్టార్ట్అప్స్ ఇంక్రీజ్డ్ టు మోర్ దాన్ 1.25 lakh యాజ్ ఆన్ మార్చ్ 2024 ఫ్రమ్ అరౌండ్ 300 in 2016. 2016లో 300 ఎంఎస్ఎంఈస్ ఉంటే ఇప్పటికి వచ్చేసరికి అవి ఎంత 1.25 lakhs గా రావడం జరిగింది అనేది మనకు డిపిఐఐటి మనకు చెప్తా ఉంది. Now let us look at the service sector. Very, very important. The services sector continues to be the significant contributor to India's growth. Almost 55% of the మనకు తెలుసు సర్వీస్ సెక్టర్ అనేది దాదాపు 55 కంటే ఎక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి 55% ఆఫ్ ద జీడిపిలో వాటా 55% ఆఫ్ ద వాటా ఎక్కడి నుంచి వస్తుంది మనకు సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. 55% ఆఫ్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ద సర్వీసెస్ సెక్టర్ విట్నెస్డ్ ద రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ మోర్ దెన్ 6% in all 3 years. Growth rate of 6% in all 3 years in the last decade except in the pandemic affected area of 2020. Adi pandemic affected dani odilecheyandi meeru. Post pandemic services exports have maintained a steady momentum and accounted for 44% of the total India's exports in financial year 23-24. India nunchi jarige mottham exports lo 44% of the exports are coming from services. Very, very important. India nunchi jarige mottham exports lo 44% of the exports are coming from where? They are coming from services sector. చాలా important point. Right. During financial year 23-24, services imports stood at $178.3 billion, a 2.1% decrease in a year-on-year basis. అంటే మన సర్వీసెస్ ఇంపోర్ట్స్ చూడండి, మన సర్వీసెస్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి సార్. ఓకేనా, మన సర్వీసెస్ ఇంపోర్ట్స్ 2.1% తగ్గినాయి, మన సర్వీసెస్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. మనం ఇంకా సర్వీసెస్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఎక్కువగా లేదు. వన్స్ అపాన్ ఎ టైం మనం చాలా వరకు డిపెండ్ అవుతూ ఉండే, కానీ ఇప్పుడు ఆ డిపెండెన్సీ తగ్గింది. ఓకేనా, 2.1% తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం చూసినట్లయితే. ఏవియేషన్ సెక్టార్లో మనం చూసినట్లయితే 15% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ మనకు కనిపిస్తుంది. ఎంత 15% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ కామర్స్లో చూసినట్లయితే 2030 కల్లా మన ఈ కామర్స్ అనేది $350 billion రీచ్ అవుతుంది. ఈ కామర్స్ అనేది ఇండియన్ ఈ కామర్స్ అనేది 2030 కల్లా $350 billion రీచ్ అయ్యేలాగా కనిపిస్తుంది. స్టార్ట్అప్స్ చూసినట్లయితే అంటే సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన స్టార్ట్అప్స్ని మాత్రమే మనం ఇక్కడ చూసినట్లయితే 2000 స్టార్ట్అప్స్ ఉండే 2014లో, ప్రజెంట్ 2023కి వచ్చేసరికి అవి 31,000 స్టార్ట్అప్స్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అబౌట్ 55% ఆఫ్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద ఎకానమీ మనకి ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఓకేనా, రైట్. సర్వీసెస్ 44% కనిపిస్తుంది. 2,000 స్టార్ట్అప్స్ ఉన్నాయి కాస్త 31,000 స్టార్ట్అప్స్ కనిపిస్తుంది. ఈ కామర్స్ మనకు $350 billion టచ్ అయితే 2030 కల్లా. ఎస్, సోషల్ సెక్టార్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ సెక్టర్. సోషల్ సెక్టర్ని మనం ఒక్క నిమిషం చూద్దాం. ఇక్కడ టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ మనం చూసినట్లయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్లోని ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు నియర్లీ 4.33 crore in financial year 2021 from 4.14 crore in financial year 2020-21. అంటే మనము 4.14 crores నుంచి 4.33 crores ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఓకేనా. ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా మనకు ఇంక్రీజ్ అవ్వకుంటూ కనిపిస్తుంది. ఇక్కడ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే 2.7 crores కనిపిస్తుంది 21-22లో. ఇంతకుముందు 1.57 crores ఉండే. 1.57 crores నుంచి 2.07 crores ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే 1.5 నుంచి 2 కోట్లకు ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోండి. ది గ్రోయింగ్ ఈక్విటీ ఈజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్లాయిస్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఈ 2 పాయింట్స్ కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అంటే ఆఫ్టర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఇక నెక్స్ట్ జాబ్ చేయడమే ఉంటుంది కదా, అంటే అవునా కదా. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్లో కూడా అంటే అమ్మాయిల ఎన్రోల్మెంట్ రేషియో, హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ రేషియో పెరిగినప్పుడు అమ్మాయిల ఎంప్లాయ్మెంట్ రేషియో కూడా పెరుగుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. ఓకేనా. సో ఇండియా ఈస్ మేకింగ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, విచ్ ఇస్ నియర్లీ 1 lakh patents granted in financial year 23-24 compared to less than in 25,000. 2019-20 సంవత్సరంలో 25,000 పేటెంట్స్ మనం తీసుకుంటే 2023-24 సంవత్సరంలో దాదాపు 1 lakh పేటెంట్స్ తీసుకున్నాము.
అంటే ఇట్స్ చాలా వరకు చేంజ్ వచ్చింది. 25,000 ఎక్కడ, 1,00,000 ఎక్కడ. ఓకేనా, ఈ 4 సంవత్సరాలలో అంత తేడా అనేది రావడం జరిగింది. ఇప్పుడు వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ గురించి చూద్దాం. గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, ప్రజల మంచి కోసం ప్రభుత్వం చేసే ఖర్చు గురించి మనం చూసినట్లయితే 12.8% ఇంక్రీజ్ అయింది. ఎంత? 12.8% ఇంక్రీజ్ అయింది. ఫినాన్షియల్ ఇయర్ 2018 అంటే 2018 నుంచి 2024 మధ్యలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆన్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 12.8% అనేది మనకు ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. హెల్త్ కేర్ మనం చూసినట్లయితే ఓవర్ 34.7 crore ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ హావ్ బీన్ ఇష్యూడ్. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎన్ని ఇష్యూ చేసినాం? హెల్త్ కేర్లో 34.7 crore ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. హౌసింగ్ విషయం మనం చూసినట్లయితే 2.63 crore houses constructed under PM Awas Yojana, పర్టికులర్లీ గ్రామీణలో లాస్ట్ 9 yearsలో. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే 15.14 lakh kilometers ఆఫ్ రోడ్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ అండర్ గ్రామ్ సడక్ యోజన సిన్స్ 2014-15. ఓకేనా, అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా డెవలప్మెంట్ ఉంది, తర్వాత హౌసింగ్లో డెవలప్మెంట్ ఉంది, హెల్త్ కేర్లో డెవలప్మెంట్ ఉంది, అండ్ వెల్ఫేర్లో డెవలప్మెంట్ ఉంది, అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బాగుంది. ఓకేనా, హైయర్ ఎడ్యుకేషన్, ఉమెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఓవరాల్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎక్కడ చూసినా కూడా అన్ని పాజిటివ్ సైన్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, సోషల్ సెక్టర్, సేమ్ దోస్ థింగ్స్ ఆర్ అగైన్ మెన్షన్డ్ ఓవర్ హియర్. సో ఇక్కడ చూడండి, NEP 2020 లీడ్ టు అక్రాస్ ది బోర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెక్టర్, అంటే చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వల్ల అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ ఇంక్రీజెస్ టు 7.8% ఆఫ్ జీడిపి. ఓకేనా, టోటల్ జీడిపిలో 7.8% మనకు సోషల్ సర్వీసెస్ మీదనే పెడుతున్నారంటే దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ టు 1.9% ఆఫ్ జీడిపి 2024. అంటే జీడిపిలో యాక్చువల్లీ 2.5% ఉండాలనేది మన టార్గెట్, కానీ ఇప్పటివరకు కూడా 1.9% మాత్రమే పెట్టడం జరుగుతుంది. లెట్స్ హోప్ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుకుంటూ వస్తుంది. ఆయుష్మాన్ భారత్ సేవింగ్ లైఫ్ సేవ్స్ మోర్ దాన్ 1.25 lakh crores అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కనుక లేకుంటే పేదలందరూ కలిసి 1.5 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుండే, వాళ్ళు అట్లా ఖర్చు పెట్టకుండా గవర్నమెంటే ఖర్చు పెట్టడం జరిగింది. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిఫ్టింగ్ పొటెన్షియల్ గ్రోత్. ఇక్కడ చూసినట్లయితే నేషనల్ హైవేస్, ది పేస్ ఆఫ్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 11.7 kilometers per day ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 14 టు అప్రాక్సిమేట్లీ 34 kilometers per day ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 24. అంటే 2014 సంవత్సరంలో ఒక రోజుకి నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ యొక్క స్పీడ్ కనుక మనం చూసినట్లయితే ఒక రోజుకి 11.7 kilometers రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుండే అప్పుడు, కానీ అదే ఇవాళ రోజున 34 kilometers ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం పర్ డే. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన డెవలప్మెంట్ ఎంత ఎక్కువ ఉందో మనం, అంటే ఎంత ఫాస్ట్గా మనం ముందుకు పోతున్నామో చూడొచ్చు. రైల్వేస్లో చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 77% ఇంక్రీజ్ అయింది పాస్ట్ 5 yearsలో. ఏవియేషన్ చూసినట్లయితే 21 న్యూ ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్స్ ఆపరేషనలైజ్డ్ ఇన్ 24. ఫినాన్షియల్ ఇయర్ 24లో 21 కొత్త ఎయిర్పోర్ట్లను తీసుకొని రావడం జరిగింది. లాజిస్టిక్స్ మనం చూసినట్లయితే ర్యాంక్ ఇన్ ద ఇంటర్నేషనల్ షిప్మెంట్స్ కేటగిరీ ఇంప్రూవ్డ్ to 22nd in 2023 from 44th in 2014. 2014లో మనం 44th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 22nd ప్లేస్లో ఉన్నాం ఇంటర్నేషనల్ షిప్మెంట్స్ కేటగిరీ అనే దాని విషయంలో. అంటే లాజిస్టిక్స్లో కూడా పర్ఫార్మెన్స్ బాగా ఉంది. స్పేస్ విషయంలో చూసినట్లయితే ఇండియా హ్యాస్ 55 active space assets including 8 communication satellites, 9 navigation satellites, scientific, meteorological and 20 earth observation satellites. So it's a very good thing. Space గురించి అయితే మనం స్పెసిఫిక్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ISRO is doing wonders and we all know what it has done in the last few years. Right? Digital infrastructure చూసినట్లయితే the DigiLocker platform has over 26.28 crore registered users and over 674 crore issued డాక్యుమెంట్స్. డిజిలాకర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, స్పెసిఫిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ చూడండి, ది ఓవరాల్ టెలి డెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ టెలిఫోన్స్ పర్ 100 పాపులేషన్, టెలి డెన్సిటీ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 75.2% ఇన్ 2014 to 85.7%. నా ఉద్దేశం ప్రకారం ఇది ఇంకెక్కువనే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ మనకు అక్యురేట్ నంబర్స్ కావాలి కాబట్టి 85.7% అంటే ఇండియా యొక్క టెలి డెన్సిటీ ఎంత అంటే ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర ఫోన్ ఉంటుంది అంటే గవర్నమెంట్ డేటా ప్రకారం ప్రతి 100 మందిలో 85 మంది దగ్గర మనకు ఫోన్ ఉంటుంది అనే విషయం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ద ఇంటర్నెట్ డెన్సిటీ హ్యాస్ ఆల్సో ఇంక్రీస్డ్ టు 68.2%. ఇంటర్నెట్ అంటే ప్రతి 100 మందిలో 68 మంది ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 members
ఆల్మోస్ట్ 68% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్. ఓకేనా, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఇంటర్నెట్ ఉంటుంది ప్రజెంట్. ఇప్పుడు పాతకాలం ఫోన్లు ఎవరు వాడతలేరు. సో కాబట్టి 68.2% మనకు ఇంటర్నెట్ డెన్సిటీ కనిపిస్తే 85.7% టెలి డెన్సిటీ అనేది కనిపిస్తుంది. Right, infrastructure lifting, same things are almost mentioned again over here, right? So these are some of the important points which are related to our economic survey 23-24. మనం 2020 గురించి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసినాం అండ్ 23-24 గురించి మాట్లాడినాం. ఎందుకంటే సర్వే మీరు చూసినట్లయితే చాలా విషయాలు అక్కడ నుండి యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది లేదా రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది, రైట్? సో 2020లో 2021లో 2020, 21, 22 ఆ టైంలో మనం ఎంత వల్నరబుల్ ఉన్నాం అండ్ అట్లాంటి సిచ్యువేషన్ నుండి ఇవాళ రోజున ఎంత రోబోస్ట్ సిచ్యువేషన్లోకి వచ్చినాం అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది మన ఎకనామిక్ సర్వేలో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఎకనామిక్ సర్వే. మళ్ళీ ఒక సెషన్ తీసుకుని వద్దాం. ఇట్ విల్ బి ఎ వెరీ లెంతీ సెషన్, లేదా 2 వీడియోస్ 3 వీడియోస్ తీసుకుని వద్దాం. దాంట్లో ప్రతి ఒక్క చాప్టర్ గురించి ఇంకా ఇన్ డెప్త్గా మాట్లాడుతూ మ్యాప్స్ అవి తీసుకొని మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.